ఆచి చికెన్ మసాలా. భర్త చేతిలో దారుణ హత్యకు గురైన యూట్యూబర్ వైష్ణవి కుటుంబాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరామర్శించారు. మృతురాలి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను కలిసి వారిని ఓదార్చారు. ఈ అమానుష ఘటన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గర్భిణి అని చూడకుండా వైష్ణవిని అత్యంత క్రూరంగా హత్య చేయడం సమాజానికి మచ్చ అన్నారు జీవన్ రెడ్డి. ఇలాంటి ఘటనలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై తక్షణమే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, కేసును స్పీడప్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక బాధిత కుటుంబానికి తాము అన్ని విధాలా అండగా ఉంటామని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. శివ, అయితే ఇటీవల యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య కాబడిన ఘటన అయితే రాష్ట్ర వ్యాప్తంగా కలగాలని రేపిందని చెప్పచ్చు. ఈ ఘటన విషయం అయితే దాదాపు సంచలనంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే వైష్ణవి కుటుంబ సభ్యులను అయితే మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే పరామర్శించారు. ఇటు ఈ రోజు సాయంత్రం మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాదాపూర్ కొరుట్ల మండలం మాదాపూర్ వైష్ణవి ఇంటికి వెళ్లి కూడా వారి కుటుంబ సభ్యులను అయితే ఓదార్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఇటు వైష్ణవికి సంబంధించిన హత్య జరిగిన ఘటనపై కూడా ఇటు కుటుంబ సభ్యుల నుంచి అయితే వివరాలు అయితే తెలుసుకున్న ఇటు జీవన్ రెడ్డి వెంటనే పోలీసులకు, అక్కడి నుంచే పోలీసులకు అయితే ఫోన్ చేసి దాని ద్వారా హత్యకు చేపడిన వివరాలు అయితే తెలుసుకున్నారు. దీనికి సంబంధించి కూడా వైష్ణవి ఆత్మకు శాంతి చేకూరాలను కూడా ఆయన కోరారు. ఇది వైష్ణవికి నివాళులు అర్పించిన పరిస్థితి, నివాళులు అయితే అర్పించారు. అయితే దీనికి వైష్ణవి భర్త చేతిలో అతి కిరాతకంగా హత్య కాబడిన వైష్ణవిని అయితే ఏదైతే నిందితుడు ఉన్నాడో భర్తను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే కోరారు. ఇటు దానికి సహకరించిన వారికి కూడా శిక్ష పడాలంటూ కూడా జీవన్ రెడ్డి పోలీసులకు అయితే సూచించారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించి దాదాపు అన్ని సెక్షన్లలో సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వైష్ణవి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే పోలీసులు అయితే కోరిన పరిస్థితి ఉంది. దీంతో వైష్ణవి కుటుంబ సభ్యులను తనవంతుగా ఆదుకుంటానని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అయితే కల్పించిన పరిస్థితి అయితే నెలకొచ్చింది. అయితే జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులకు అండగా నిలబడడంతో పాటు ప్రభుత్వం మీద ఏమైనా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఏమైనా చేసేటటువంటి అవకాశం ఉందా? ఇప్పటికే ప్రభుత్వ పార్టీ నుంచి కూడా ఆయన బయటకు వచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది కదా. శివ, అయితే దాదాపు పార్టీకి రాజీనామా అనంతరం కూడా ప్రతి జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి ఘటన ప్రతి ప్రజల వద్దకు వెళ్తారని చెప్పేసి జీవన్ రెడ్డి ప్రకటించారు. ఈ పరిస్థితిలో ఈ రోజు కూడా దాదాపు వైష్ణవి కుటుంబ సభ్యులను అయితే పరామర్శించారు. దీంతో పోలీసులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి వైష్ణవి హత్యకు సంబంధించి విచారణ వేగవంతం చేసి కూడా దాంతో ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇటు రాష్ట్రంలో ఇటు ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఎప్పుడు ఏదో ఒక చోట కూడా ఇటు ఇలాంటి ఘటనలు అయితే జరుగుతున్న పరిస్థితిలో మాత్రం ఇలాంటి ఘటనలు అయితే పునరావృతం కాకుండా కూడా ఏదైతే నిందితులు అయితే హత్య చేస్తున్నారో వారికి కఠినంగా శిక్షలు పడితే ఇలాంటి హత్యలు అయితే కొంతమేర తగ్గించవచ్చు అని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే ఒత్తిడి తెచ్చే అవకాశం. ఈ నేపథ్యంలో పోలీసులకు కూడా ఆ విధంగా అయితే సూచనలు అయితే ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ కాంగ్రెస్ నుంచి కూడా బయటకు వచ్చిన జీవన్ రెడ్డి ఇటు ప్రభుత్వంపై మాత్రం పోరాటం చేస్తానని చెప్పేసి చెప్పిన పరిస్థితుల్లో ఈ వైష్ణవి హత్యకు సంబంధించి ఎలాంటి కూడా విచారణ చేపట్టే దిశగా ముందుకెళ్లాలని కూడా పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు కూడా ఈ వైష్ణవి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వైష్ణవి కుటుంబ సభ్యులతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంచలనంగా మారుతూ ఈ వైష్ణవికి ఒక చంపబడిన వారికి కఠిన శిక్ష పడుతున్న రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావాలని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.